ఓకే, ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారు సమాధానం ఇస్తూ 2019 మరియు 24 మధ్య వార్తాపత్రికలకు ప్రకటనలు జారీ చేయడంలో అప్పటి ప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరించారన్న విషయం ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం అయిందా అంటే లేదండి అంటున్నారు. సమాచార పౌర సంబంధాల శాఖ మొత్తం కూడా పూర్తిగా మంత్రి గారిని తప్పుదోవ పట్టించారు. ఎందుకంటే లేదండి అంటాం ఏంటండి, అసలు ఇది ఏ రకంగా ఏ ప్రాతిపదిక మీద ఇస్తారనేది మనం ఒకసారి స్టడీ చేయాలండి. ఏబీసీ డీటెయిల్స్ సభ ముందు పెట్టాలని కోరుకుంటున్నాను. ఏబీసీ అంటే ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్. ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ డీటెయిల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది అధ్యక్ష, వీళ్ళు స్పష్టంగా వైలేట్ చేశారు. ఇందులో మనకున్న సమాచారం ప్రకారం సాధారణంగా మనందరికీ తెలిసిందే అధ్యక్ష, లార్జెస్ట్ సర్క్యులేటెడ్ పేపరు ఈనాడు. ఈనాడుకి ఎంత ఇచ్చారు అధ్యక్ష? 190 కోట్లు. సాక్షి పేపర్కి ఎంత ఇచ్చారు అధ్యక్ష? 293 కోట్లు. అదే ఆంధ్రజ్యోతి సర్క్యులేషన్ మన అందరికీ తెలిసిందే, కేవలం 21 లక్షలు ఇచ్చారు అధ్యక్ష. కేవలం 21 లక్షలు 5 సంవత్సరాల పాటు 21 లక్షలు ఇచ్చారంటే పోనీ ఆడిట్ బ్యూరో ప్రకారం ఏమైనా చేశారా అంటే ఆంధ్రప్రభకి 14.5 కోట్లు, వార్తా పేపర్కి 13.71 కోట్లు, ప్రజాశక్తికి 11.11 కోట్లు, హిందూ పేపర్కి 41.5 కోట్లు, న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్కి 30.3 కోట్లు, డక్కన్ క్రానికల్కి 40.5 కోట్లు, హ్యాన్స్ ఇండియా 7 కోట్లు, పైనీర్ 9 కోట్లు. ఇందులో తెలంగాణలో సర్క్యులేషన్లో ఉన్న పేపర్లకు డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు మనందరికీ అర్థం కావాల్సిన అంశం ఏంటంటే అధ్యక్ష, సాక్షికి నంబర్ 1 స్థానం కల్పించి ఇచ్చారు. పోనీ ఏబీసీ రిపోర్ట్ కానీ మీరు తీసుకుంటే, డీటెయిల్స్ తీసుకుంటే ఈరోజు కూడా ఈనాడే ఉంది. మరి ఈనాడుకి ఎందుకు తక్కువ ఇచ్చారు? సర్క్యులేషన్లో 3వ స్థానంలో ఉన్న ఆంధ్రజ్యోతికి 21 లక్షలు ఎందుకు ఇచ్చారు? ఇది పెద్ద కుంభకోణం అధ్యక్ష, పెద్ద ఇది. అంతేకాకుండా సర్క్యులేషన్ పెంచుకోవడానికి స్ట్రాటజీస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన స్ట్రాటజీస్ ఏంటంటే ఇప్పుడే మన మిత్రుడు సోదరుడు చెప్పారు. సర్క్యులేషన్ పెంచడానికి ఈ ఇచ్చిన 293 కోట్లు కాకుండా వాలంటీర్లతో సచివాలయంలో 2 పేపర్లు కొనాలని సర్క్యులర్ జారీ చేసి ఆ సర్క్యులర్ ద్వారా పేపర్ల సేల్స్ పెంచుకోవటం ద్వారా 9 కోట్ల రూపాయల అదనపు లబ్ధి, అంటే 293 కోట్లు ప్లస్ 9 కోట్లు. అంటే ఒక్క పేపరే కొనమని ఎలా ఇస్తుంది అధ్యక్ష పౌర సంబంధాల శాఖ? ఇందులో మతలబ్ అది సర్క్యులేషన్ పెరగటం వల్ల అదొక స్ట్రాటజీ. రెండవ స్ట్రాటజీ ఏమిటంటే ఉచితంగా కొంతమందికి పేపర్లు సప్లై చేయటం. అంతకుముందు ఎలాగుంది, 2019 నాటికి సాక్షి పేపర్ యొక్క ఆడిట్ బ్యూరో సర్క్యులేషన్ డీటెయిల్స్ ఏంటి అనేది ముందు సభ ముందు పెట్టాలి. తర్వాత ఏ ప్రాతిపదిక మీద ఆంధ్రజ్యోతి పేపర్ సర్క్యులేషన్ ఎంత, దానికి రావాల్సిన వాటా ఎంత. ఇది 1 సంవత్సరం కాదు అధ్యక్ష, 5 సంవత్సరాలు జరిగింది. దీని మీద డీటెయిల్స్లోకి వెళ్ళాలి అధ్యక్ష. అంతేకాదు ఇది ఈ సాక్షి పేపరు, సాక్షి టీవీ లేకపోతే ఈ అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చింది ఎవరికి, ఎవరు దాని యాజమాన్యం అంటే జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారి ఛానల్కి, ముఖ్యమంత్రి గారి పేపర్కి అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారంటే దాని అర్థం ఏంటన్నమాట, 5 సంవత్సరాల పాటు యథేచ్ఛగా తమకు ఇష్టం వచ్చినట్టుగా అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చుకున్నారు. ఇవ్వాల్సిన వాటికి ఇవ్వలేదు, ఇవ్వకూడని వాటికి అదనంగా ఇచ్చారు. ఇది ఒక పెద్ద కుంభకోణం. దానికి కారకులు ఎవరు? ఈరోజు పేపర్లో చదివిన అధ్యక్ష, సంబంధిత అధికారి విజయ్ కుమార్ రెడ్డి గారు అనే ఆయన, ఇంకో ఆవిడ ఎవరో ఒక లేడీ ఉన్నారు అధ్యక్ష, కస్తూరి గారు అని. విజయ్ కుమార్ రెడ్డి గారు అనే ఆయనకి ట్రాన్స్ఫర్ అయింది. ఆయన రిలీవింగ్ ఇవాళ రేపు అవుతుంది. నేను తమ ద్వారా సంబంధిత మన మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే
ఎటువంటి పరిస్థితుల్లో ఈ ఎంక్వైరీ పూర్తయ్యాక హౌస్ కమిటీ పూర్తయ్యేదాకా ఆయన్ని రిలీవ్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే దానికి అంత సూత్రధారి పాత్రధారి ఆయనే. ముఖ్యమంత్రి గారి సొంత మీడియా కోసం డబ్బులు వెచ్చించారు కాబట్టి రాబోయే 5 సంవత్సరాలు మనం తీసుకోబోయే యాక్షన్ ఏంటి? నా సలహా ఏంటంటే అధ్యక్ష, అనుచిత లబ్ధి 5 సంవత్సరాలు పొందిన ఒక పత్రికా యాజమాన్యానికి భవిష్యత్తులో అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వకుండా మనం ఏమైనా చేయగలమా? ఇది కూడా ఆలోచించాలి అధ్యక్ష. ఈ అడ్వర్టైజ్మెంట్స్ అధ్యక్ష ఒక్క నిమిషం ముగిస్తాను, చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రతి 15 రోజులకు ఒక్కసారి అడ్వర్టైజ్మెంట్ వచ్చేలాగా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. కారణం ఏంటంటే స్కాలర్షిప్లు పేరు మార్చి జగనన్న ఫీజు రియంబర్స్మెంట్ జగనన్న విద్యా దీవెన, మెయింటెనెన్స్ గ్రాంట్ పేరు మార్చి జగనన్న వసతి దీవెన, రైతులకి తండ్రి పేరు, ఈయనకి చిన్నపిల్లలకి పౌష్టికాహారం ఇచ్చేది గోరుముద్ద పేరు మీద, లా స్టూడెంట్స్కి ఇచ్చే సపోర్ట్కి లా నేస్తాం, ఇటువంటి పేర్లు పెట్టుకుని ప్రతి 15 రోజులకి క్రమం తప్పకుండా వచ్చి అడ్వర్టైజ్మెంట్ వచ్చేలాగా చర్యలు తీసుకున్నారు. మరి ముఖ్యంగా ఈ అన్ని విషయాల మీద సమగ్రంగా నేను ఇది గమనించి దాదాపు 29-32 పేర్లు ఈ పేరు మీద వైఎస్ఆర్ పేరు మీద కానీ జగన్ పేరు మీద కానీ అడ్వర్టైజ్మెంట్లు ఉన్నాయి. దీని ద్వారా వైఎస్ఆర్ కుటుంబం యొక్క ప్రతిష్ట పెంచుకోవడానికి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు, జగన్ ప్రతిష్ట పెంచుకోవడానికి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు, వైసీపీ ప్రతిష్ట పెంచడానికి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు. మీ పేర్ల మీద ఈ పథకాలు పెట్టి అడ్వర్టైజ్మెంట్లు క్రమం తప్పకుండా ఇస్తున్నారు కాబట్టి మీ కుటుంబానికి సంబంధించిన కొద్దిగా ధనం ఏదైనా ఈ అడ్వర్టైజ్మెంట్లకు కానీ ఈ పథకాలకు కానీ వర్తింపజేస్తున్నారా? కుటుంబం నుంచి మీరు ఏదైనా సహాయం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చి మీ పేరు పెట్టుకుంటున్నారా అని చెప్పి నేను చీఫ్ సెక్రటరీ గారికి ఆర్టీఐలో అడిగిన అధ్యక్ష, ఇంతవరకు సమాధానం ఇవ్వలేదు. కాబట్టి ఏదైతే అనుచిత లబ్ధి పొందిన పేపర్లు చట్ట ప్రకారం కాకుండా నియమ నిబంధనలు కాకుండా వ్యతిరేకంగా అడ్వర్టైజ్మెంట్